హాయ్ గాయ్స్. ఓబామా అయ్యో రామా ఈ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా. మూవీ అయితే ఇప్పుడే చూసొచ్చా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జు రాక్ మూవీ రివ్యూస్. మూవీ ఓబామా అయ్యో రామా కాస్ట్ వచ్చేసి సుహాస్ గారు అండ్ మాళవిక మనోజ్ గారు. అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours and 35 minutes. రివ్యూకి వెళ్ళిపోతాం. ఓబామా అయ్యో రామా మూవీ చూసిన ఒపీనియన్ చెప్పాలంటే మూవీ బాగానే ఉంది, అంటే పర్లేదని అనిపించింది. అంటే ఈ మూవీలో కొత్త కాన్సెప్ట్ అయితే కాదు, డీసెంట్ కైండ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే మూవీ రొటీన్ గానే ప్యాటర్న్ లో వెళ్తుంటది, రొటీన్ లవ్ స్టోరీ అన్ని కూడా రొటీన్ గానే వెళ్తుంటే అంటే ఒక ఫ్లో లో ఉండదు మూవీ, ఏదేదో వెళ్ళిపోతుంటది అనమాట. సో క్లైమాక్స్ అయితే చాలా బాగుంది అండ్ ఫినిషింగ్ టచ్ అది బాగుంటది అండి. సెకండ్ హాఫ్ ఏదైతే సెకండ్ హాఫ్ చాలా బాగుంటది, ఆ రివీల్ చేయడం విధానం కానీ చాలా బాగా అనిపించింది. అండ్ మనకి ఈ మూవీలో లవ్ స్టోరీ, కామెడీ అండ్ ఎమోషన్ టచ్ అయితే ఇచ్చారు. అయినప్పటికీ ఏంటంటే రొటీన్ గానే అనిపించింది. అండ్ లవ్ స్టోరీ కూడా కమర్షియల్ లవ్ స్టోరీ ప్యాటర్న్ లో వెళ్తుంటది. అంటే ప్రతి ఒక్కటి లవ్ స్టోరీ ఉంటది కదా. అండ్ మన కల్చర్ అండ్ మన నేటివిటీ అని మిక్స్ చేసి మన ముందుకైతే ప్రజెంట్ చేయడానికి అయితే ట్రై చేశారు. సో అందుకే వర్కౌట్ అవ్వాలి అనిపించింది. మూవీలో ఫన్ పార్ట్ కూడా బాగానే ఉంటది, అది కూడా అక్కడక్కడ బాగుంటది, మరియు నెక్స్ట్ లెవెల్ అని చెప్పలేను. అండ్ ఈ మూవీలో అయితే సుహాస్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అబ్బా, చాలా బాగా చేశారు. కొన్ని షార్ట్స్ అయితే సూపర్ గా చేశారు ఆయన. అండ్ ఆల్రెడీ లాస్ట్ వీక్ ఓటీటీలో వచ్చిన సుహాస్ గారు అండ్ కీర్తి సురేష్ గారిది ఉప్పు కప్పురంబు అని ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. మళ్ళీ 1 week ఇంకో మూవీ వచ్చేసింది, అదే ఓబామా అయ్యో రామని. సో 1 week ల్యాబ్ 2 అంటే నిజంగా సూపర్ అబ్బా. అండ్ చాలా అంటే చాలా బాగా చేశారు మూవీలో. అండ్ ఈ మూవీలో సెకండ్ హాఫ్ నుంచి బాగుంటది మూవీ, ఆ సీన్స్ కానీ ఆ ఫన్ కానీ అంతా కూడా బాగానే ఉంటది. మనకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ప్రాబ్లం అంతా కూడా ఫస్ట్ హాఫ్ లోనే. అంటే ఏంటంటే ఒక ఫస్ట్ హాఫ్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉండదు, అంటే క్లారిటీ ఉండదు, అంటే మనకి క్లారిటీ ఉండదు అసలు. మూవీ ఏంటి అబ్బాయి ఇలా ఇలా వెళ్తుందనే ఫీలింగ్ అయితే వస్తుంటది, కొన్ని అన్నెసరీ సీన్స్ వస్తుంటాయి. అండ్ ఫస్ట్ హాఫ్ ద స్టోరీ ఏంటి అబ్బా వెళ్తుంది ఇలాగ అనేసి మనకైతే అంత అసలు మనకి ఏం అర్థం కాదు అసలు ఏంటి ఇలా వెళ్తుంది అనేసి అనుకుంటాం. అండ్ ఒకటి ఇమాజినేషన్ ఏదో పెట్టారు కదా సీన్, ఆ సీన్ అయితే అంతగా పండలేదని చెప్పొచ్చు. మూవీ సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ బాగుంటది, ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, అదైతే చెప్పొచ్చు. చెప్తున్నాను కదా, ఏదేదో అయిపోతుంటది, ఏదేదో వెళ్ళిపోతుంది. సో ఎండింగ్ వచ్చినప్పుడు బాగా అనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్ అస్సలు బాగోదు. సో ఎండింగ్ బాగా ఉన్నప్పటికీ కూడా స్టార్టింగ్ అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు మనకి. అదే చెప్తాను కదా, ఫస్ట్ హాఫ్ రొటీన్ గానే ఉంటది, కమర్షియల్ లవ్ స్టోరీ ప్యాటర్న్ లో వెళ్తుంటది. వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఉన్న ప్రజెంట్ చేస్తారు, కానీ ఎగ్జిక్యూటివ్ చేయడం కరెక్ట్ గా లేదేమో అనిపించింది, చేయలేరు అనిపించింది. సో ఈ మూవీ చూసిన ఆడియన్స్ కి ఏంటంటే అస్సలు ఎక్కదు. ఫస్ట్ హాఫ్ లో ఏదో ఉంటుంది అదే అసలు ఎక్కదు. అంటే ఫస్ట్ హాఫ్ ఎంత రొటీనే, నేను మొదటి నుంచి అదే చెప్తాను, రొటీన్ గానే ఉంటది. ఓవరాల్ గా మూవీ అయితే పర్లేదు, కైండ్ ఆఫ్ తోనే అనిపిస్తుంది, నాకు అనిపించింది కూడా. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ వస్తే సుహాస్ గారు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఆయన ఇప్పుడు కూడా బెస్ట్ ఇస్తుంటారు. అండ్ ఈ మూవీ ఈ స్టోరీ సెలెక్షన్ ఏదో ఉంది కదా, అది ఎలాగా చూస్ చేసుకుని ఎలాగ ఓకే అని సార్ నాకే తెలియలేపింది. ఎందుకంటే ఈయన ఒక చాలా హై లెవెల్లో ఉన్న ఆర్టిస్ట్, ఈయన యాక్టర్. సో అలాంటప్పుడు ఇలాంటివి తీసుకోవడం నాకు ఎందుకో అంతగా ఏం బాగాలేదని అనిపించింది. అంటే ఈ మూవీ ఆలిగర్ ఒక ఉంటది సీన్, అది కూడా చాలా బాగా ఆయన బాగా చేశారు, నాకు స్పెషల్ ఆయన బాగా నచ్చింది. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ మాళవిక మనోజ్ గారు, ఈ మూవీలో ఫస్ట్ డెబ్యూ తెలుగు మూవీ అంట. బేసిక్ గా ఇవిడి కేరళ ఉంది ఇవిడిది. అంటే హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. అండ్ ఈ మూవీలో హరీష్ శంకర్ గారు కూడా బాగా చేశారు యాక్ట్ పరంగా, డైరెక్టర్ గా. సో ఆర్టిస్ట్ విషయంలో చెప్పని చేశారు, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ తగ్గట్టు. అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే ఎంగేజింగ్ గా సీన్ మిస్ అయినట్టు. ఇంకా డైరెక్ట్ విషయానికి వస్తే ఎంగేజింగ్ సీన్ మిస్ అయ్యింది అనే ఫీలింగ్ అయితే వస్తుంటుంది. కొంచెం బెటర్గా ప్రజెంట్ చేసి ఉంటే బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. అంటే ఎక్కడ కూడా మనకి ఫ్రెష్ ఫీల్, బట్ అంటే ఎగ్జిక్యూట్ చేయడం ఫెయిల్ అయ్యారు అనేది అనిపిస్తుంది. సో మళ్ళీ మనకి సెకండ్ హాఫ్ అయితే క్లైమాక్స్ కానీ ఎండింగ్ చేసే విధానం కానీ అది బాగుంది మళ్ళీ. అండ్ సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే ఈ మూవీలో అయితే 5 songs ఉంటాయి. సాంగ్స్ ఒకేగానే ఉన్నాయి, మరీ ఓ సూపర్ అని చెప్పలేను, ఒకసారి వినొచ్చు, మరీ అంత చెడ్డగా లేవు. అండ్ బీజిఎం కూడా ఓకే పర్లేదని అనిపించింది. సో ఓవరాల్ మూవీ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందని చెప్పలేను, మూవీ అయితే పర్లేదని ఫీలింగ్ అయితే
థియేటర్ నుంచి బయటకు వచ్చాను. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.2 అవుట్ ఆఫ్ 5. సో దట్స్ ఇట్. దిస్ ఇస్ రివ్యూ. ఈ రివ్యూ కనుక నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. అండ్ మోర్ రియల్ రివ్యూ కోసం నా ఛానల్కి ఇప్పుడే ఫాలో అవ్వండి. మళ్ళీ న్యూ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు బాయ్, థ్యాంక్ యూ, జై హింద్.